పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. డిస్కంలను నష్టాల పాలు చేశారని, విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలు నడ్డివిచ్చారని బండి సంజయ్ దుయ్యబట్టారు. టీఆర్ఎస్ నేతల మాటల్ని జనం పట్టించుకోవడం లేదని, రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని బండి సంజయ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను దారిమళ్లిస్తున్నారన్నారు బండి సంజయ్. గజ్వేల్ విద్యుత్ బిల్లులను వసూలు చేయడం లేదని బండి సంజయ్ అన్నారు. భారతీయ జనతా ఒక చిన్న మచ్చబడ్డ కూడా మచ్చబడి తుడుచుకోవాలని పరిస్థితి వచ్చింది. అంటే మచ్చలేని ప్రభుత్వం భారతీయ జనతా ప్రభుత్వం కాబట్టి ఇవాళ పూర్తి తెలంగాణ రాష్ట్రాన్ని అప్రతిపాలు చేయాలి. ఈ సిపిఐ వచ్చినాక భద్రాద్రి పవర్ ప్లాంట్ అతిపెద్ద కుంభకోణం. ఈ పవర్ ప్లాంట్ ను ఇండియా బుల్స్ అనే పవర్ ప్లాంట్ కంపెనీ వర్కౌట్ కాదని వదిలేసుకున్నది. వర్కౌట్ కాదని వదిలేసుకొని ఆ మిషనరీ వర్కౌట్ కాదని చెప్పి వదిలేసుకున్నారు. దాన్ని వదిలేసుకున్న తర్వాత పనికిరాదు, అది వర్కౌట్ కాదు, దాని ద్వారా నష్టపోతామని చెప్పి ఇండియా బుల్స్ అనే పవర్ ప్లాంట్ దాన్ని వదిలేసుకుంటే ఆ మిషనరీని తుప్పుకొట్టిన మిషనరీ తీసుకొచ్చి 1000 కోట్లు పెట్టి ఇలా భద్రాద్రి పవర్ ప్లాంట్ అని పెట్టేయండి. ఇప్పుడు అది వర్కౌట్ కాదని చెప్పి వాళ్ళు వదిలిపెడితే దీనికి 1000 కోట్ల రూపాయలు వెచ్చించి ఏం చేసిండు? బినామీ వ్యక్తులకి పరపైపోయాడు. బినామీ వ్యక్తులకు పరపైపి ఇది నష్టం జరుగుతుంది, ఒక కంపెనీ ఆల్రెడీ నష్టపోతుందని చెప్పి వదిలిపెట్టారు. ఈ మిషన్ ద్వారా వర్కౌట్ కాదని చెప్పి మిషన్ని పక్కకు పెట్టారు. ఇది తెలిసి మళ్ళా అదే మిషనరీ కోసం 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి బినామీ వ్యక్తులతో పెట్టుబడి పెట్టించి దాని ద్వారా కమిషన్ పొందినటువంటి మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి.